దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లరా, ఈరోజు 3వ అడ్వెంట్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా వద్ద నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పిల్లరా, మీ అందరికీ 3వ అడ్వెంట్లోకి మనం అడుగుపెట్టిన సందర్భంగా మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పిల్లరా, మీ అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని, దేవునికి దగ్గరగా జీవించాలని, ఆయన సహాయం పొందుకొని ఆయన గణపరిచే వారిగా మనం ఉండాలని నేను కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం. పిల్లారా, అయితే ఈ దిన ధ్యానం దేని గురించి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ ఒక చిన్న వివరణ ఇచ్చిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తా, మీకు అర్థమవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ధర్మశాస్త్రము దాంట్లో ఉన్న మాటలు కానివ్వండి, దాంట్లో ఉన్న ఆజ్ఞలు కానివ్వండి, వాక్యాలు, దేవుని ఆ మాటలు ఏవైనా కానివ్వండి, అవి వింటే సరిపోతుంది, దాంట్లో దేవుడు మాకు సమాధానం అనుగ్రహిస్తాడు అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. పిల్లరా, అదేంటన్నా భ్రమ అంటున్నావు అని కనుక నేను అడిగినట్లయితే తప్పకుండా అది భ్రమే. ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని విని వదిలిపెడితే దేవుడు జవాబు అనుగ్రహించడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే జవాబు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఒక్క ప్రశ్న మీద మనం సమాధానాన్ని వెతికేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలోనే వాక్యాన్ని కూడా ధ్యానించుకుందాం. ఈ ఒక్క ప్రశ్న చాలా మందికి ఎందుకు రేస్ అవుతానంటే, బైబుల్ చదివినప్పటికీ వాళ్ళ జీవితాల్లో జరగని కొన్ని మార్పులు ఉంటాయి. అంటే నా జీవితం ఇంకా మారలేదు, అలానే ఉంది, పడిన వాడిని పడినట్లుగానే ఉన్నాను, ఇంకా లేవబడలేదు, ప్రభు నన్ను మర్చిపోయాడు, ప్రభు నన్ను వదిలేసాడు అని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే దీనికి అసలైన సమాధానం ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలోకి తీసుకొని దాంట్లోనే వాక్యం ఏదో లొడలొడ చదివేసి పక్కన పెట్టేస్తే దేవుడైతే జవాబు అనుగ్రహించడు. ఎందుకు అనుగ్రహించడానంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఆయన అనుగ్రహించిందే నీతిమంతులుగా మనం ఎంచబడాలని. అవి చదివి దాని ప్రకారం జీవిస్తే నీతిమంతులుగా ఎంచబడతాం. మనం అది వదిలిపెట్టి దాన్ని అనుసరించకుండా అనుసరించే పద్ధతిని పక్కన పెట్టేసి ఊరికే విని చెవులోకి మాటలు వెళ్ళినప్పుడు చెవులోనే ఉంటాయి అవి. కొన్ని మాటలనే మానవుడు హృదయంలోకి పంపించుకుంటాడు, కొన్ని మాటల్ని విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టే మాటల్లో పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న మాటలు కూడా ఉంటాయి, నేను చెప్తా. అది బైబిల్ని విని విడిచిపెట్టడం కాదు, అనుసరించాలి. ఓకే, దీని గురించి అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మళ్ళీ ఒకసారి చదవండి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్టయితే తప్పకుండా ఊరికే చేతిలో పెట్టుకోబాకండి, తెరవండి, తెరిచి వాక్యాన్ని చూడండి, చదవండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రశ్నకి సమాధానం దొరికేసింది. ఊరికే విని దాన్ని విడిచిపెట్టేస్తే ప్రభు దృష్టికి నీతిమంతులు కాలేరు ఎప్పటికీ. దాన్ని అనుసరించాలా, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనాలా, దాని ప్రకారం నడుచుకోవాలా. నడుచుకుంటే మనకు అనుగ్రహింపబడిన సమాధానంలో నుండి మన కుటుంబం రక్షింపబడుతుంది, మనం రక్షింపబడతాం. దానికి ఉండే ఆశీర్వాదాలు దానికి ఉంటాయి. ఈ ఒక చిన్న విషయం తెలియక, ఈ ప్రశ్నకు సమాధానం తెలియక చాలా మంది చదివితే చాలు, అంటే బైబిల్ తెరుస్తారు, చదివేసా దేవుడు నాకు సమాధానం అనుగ్రహించేస్తారు ఈరోజు అనుకొని చాలా మంది కూడా ఉంటున్నారు ఈరోజు. అలా కాదు, అలా ఉండకూడదు. ధర్మశాస్త్రాన్ని చదవాలా, చదివి దాంట్లో ఏముందో దాన్ని రీతిగా నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మంచి చెడ్డ అనేది 2 ఉన్నాయి అనుకోండి. 2 ఉంటే మనం మ్యాక్సిమం చెడ్డని మంచి అనుకుంటాం. చెడుగా అపవాది దారులు ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా ఓడు మనకు ప్రతిబింబిస్తాడు కాబట్టి అవి చూసి మనం మంచి దారులు అనుకుంటాం. కాకపోతే
చెడులో నుంచి మంచి జరిగే పనులు కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చాలా రోజులుగా నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నాడు, చాలా రోజులుగా ఒక గంట అయితే చనిపోతాడు ఆ వ్యక్తి. ఒక్క గ్లాస్ గాన నీళ్ళు ఇవ్వకపోతే చనిపోతాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఒక బైబుల్ చదివేవారో లేదంటే దేవునిలో ఉండేవారో ఎవరో వచ్చారు ఆడికి, అంటే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకునేవారు. ఇప్పుడు చెట్లలో నుంచి మంచి చూద్దాం, తర్వాత మంచిలోంచి చెడు చూసాను చూద్దాం. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఒక గ్లాస్ ఉంది, ఆ వ్యక్తి ముందు పడిపోయి ఉన్నాడు కింద. వీళ్ళ చేతిలో ఒక గ్లాసు ఒక చేతిలో ఉంది, బైబిల్ ఒక చేతిలో ఉంది. ఉంటే వీళ్ళు పోయి అక్కడికి ఏం చేస్తారంటే వాక్యం చదివి వినిపిస్తారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ పరిస్థితుల్లో మేము చేసింది రైటు, అంటే ఆ వ్యక్తి ఒక సమస్యలో ఇరుక్కున్నాడు కాబట్టి, ఆ మంచినీళ్ళు లేకపోతే ఆ వ్యక్తి చనిపోతారు కాబట్టి దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తికి వినిపించాం, ఆ వ్యక్తి బతికేస్తారని అనుకుంటారు. అదేగా దేవుని తలుచుకొని కనుక ఆ గ్లాస్ మంచినీళ్ళు కనుక ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి బతుకుతాడు, దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. అది రాదు బుర్రలోకి మన వాళ్ళకి. మ్యాక్సిమం చేసేది ఇదే పని. వాక్యాన్ని ఎక్కడ చెప్పాలా, వాక్యాన్ని ఎక్కడ చదవాలా, వాక్యాన్ని ఏ పరిస్థితుల్లో ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. అట్టా కొన్ని వేరే పరిస్థితులకు వాడే, అవి ఎలా వాడాలో తెలియకే వేరే పరిస్థితులకు వాడి వాటి నుంచి వచ్చే జవాబులు వీళ్ళు తీసుకొనేసి వీళ్ళే ఏదో సృష్టించుకొని దేవుడు మాతో మాట్లాడడం లేదు, దేవుడు మాకు జవాబు ఇవ్వలేదు అనుకుంటారు. చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న మంచిని కనుక ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి బతుకుతాడు కదా. అప్పుడు నువ్వు దేవుని స్తోత్రం చెప్పొచ్చు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి సహాయం చేసినాడు కాదు, అప్పుడు అక్కడ పోయి నువ్వు వాక్యం చదివి వినిపిస్తే ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగం ఉందా? అది పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకుందని ప్రయత్నం చేయాలి పిల్లారా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏ రీతిగా ఉపయోగిస్తున్నాము అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం అది. నువ్వు ఒక పరిస్థితి ఉంది, నీ చేయి దాటిపోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో నువ్వు చేయగలిగిన సహాయం ఉంది దాంట్లో. అంటే నువ్వు కనుక ఆ చేయి దాటిపోయిన పరిస్థితిలో నువ్వు సహాయం చేస్తే ఆ పరిస్థితి నుండి, ఆ సమస్య నుండి ఎవరన్నా లేదంటే ఏదైనా కుటుంబం, నీ స్నేహితులు, ఎవరన్నా కానీ ఆ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆ సహాయం చేయగలిగే ఎబిలిటీ నీకు ఉంది. అక్కడ నువ్వు దేవుణ్ణి తలుచుకొని వాళ్ళు కనుక సహాయం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు దేవుణ్ణి ప్రకటించినట్టే. సహాయాన్ని మానిపెట్టి ఎక్కడ చెప్పాలో తెలియని పనులన్నీ మాటలన్నీ అక్కడ చెప్పినాడలా ఏం ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని పనులు ఏమైనా ఉన్నాయంటే అవే. నువ్వు ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేసేవంటేనే, నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసేవంటేనే, దేవుని తలుచుకున్నావంటేనే అక్కడ నువ్వు దేవుని ప్రకటించినట్టు. యేసుప్రభులు వారు సాక్షాత్తు వాళ్ళకి సహాయం చేసినట్లు మనలో నుంచి వాళ్ళు అనుకుంటారు అవతల వాళ్ళు. ఇప్పుడు నువ్వు దేవుని కనపరిచినట్టే కదా. అది ఎందుకు అర్థం కాదని నాకు అర్థం కాదు చాలా మందికి. అంటే విచిత్రమైన పరిస్థితుల్లో వాక్యాన్ని బయటికి తీసి చదువుతూ ఉంటారు. అంటే చదవకూడదని నేను అన్నగాని ఆ పరిస్థితిని బట్టి ఏదైనా ఉంటది. నీకు సహాయం చేయగలిగిన ఇది ఉండి కూడా నువ్వు సహాయం చేయకపోతే అది తప్పు అవుద్ది. వాక్యం ఉంది కాదన్నాను, వాక్యం చదివే మంచిదే. వాక్యం చదవాల్సిన దగ్గర చదువు, సహాయం చేయాల్సిన దగ్గర చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ విషయానికి రెండుకి తేడా తెలియకుండా ధర్మశాస్త్రంలో ఉండేది ఏంద్రానంటే, నీకు చేతనైన సహాయం ఎదుటి వ్యక్తికి చేసి దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి చూసావా. అంటే వాళ్ళు, నేను మొన్న చెప్పా, అంటే మీకు దేవుడు మాదిరి వచ్చారంటారు చాలా మంది, అనకూడదని చెప్పాను కదా. ఇప్పుడు అలా అంటే చాలా మంది ఇంకో మంది ఏమంటారంటే దేవుడే నిన్ను పంపించారు అంటారు అని కూడా చెప్పా. ఆ మాట మిమ్మల్ని అంటే దేవుడే నిన్ను పంపించాడు అని అంటే అక్కడ నీ దేవుడు నువ్వు కనపరిచినట్టే కదా. నీ ద్వారా దేవుడు అక్కడ పడ్డాడు. అక్కడ నీ ద్వారా దేవుడు కనబడ్డాడని అంటే తప్పకుండా నువ్వు దేవునికి నీతిమంతులుగా ఎంచబడినట్లే. నువ్వు అది చేయడానికి చూడు. నువ్వు ఎంతసేపు ఎక్కడ ఏది వాడాలో తెలియకుండా ఉపయోగం లేని పనులు చేసినలా, అంటే ఊరికే బైబిల్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఈ మాట. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యము యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ వాక్యాన్ని వాక్యం పరంగా తీసుకుంటే వాక్యంగానే ఉంటుంది అది.
వాక్యం 4 మాటలు చెప్పానా 2 మాటలు చెప్పామా అన్నది విషయం కాదు పిల్లరా. ఆ 4 మాటలు కూడా అవతల మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పామా? చిన్న వాక్యం ఉంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటిని అర్థాలు చూసి జ్ఞానం తెచ్చుకొనుము. చిన్న మాటే ఇది, చిన్న 2 సెంటెన్స్లు అయిపోయే వర్డే ఇది. అయితే ఆ సెంటెన్స్ ముఖ్యం మనకు. దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలా. దానికి అర్థం రాకే చాలా మంది కూడా ఈరోజు తప్పుగా అర్థం చేసుకున్న బైబిల్ని తప్పుగా ప్రవచిస్తున్నారు. కాబట్టి మంచి చెడ్డ దాన్ని ఎరిగేదానికి, ప్రభువునందు తెలుసుకునేదానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రాన్ని ఊరికే విని విడిచిపెట్టకుండా, దేవుని దృష్టికి ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసేవారంగా ఉండకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కనుక మన జీవితాల్లో మనం నేర్చుకున్నట్లయితే మనకు జవాబులు వస్తాయి, జ్ఞానం అనుగ్రహింపబడుతుంది. వివేకంతో ఎలా మనం మన జీవితాల్లో ముందు కొనసాగిపోవాలో దేవుడే చెప్తాడు పిల్లారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, విని విడిచిపెట్టేయకుండా అనుసరించిన ఎడల నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించేదానికి ప్రయత్నం చేస్తూ మీ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోవాలని ప్రభు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. మీ కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, నడిపించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో ఒక మేలును కనికరము చూపించి దేవుడా, అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవాను అనువాడవని దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయ దేవా, ప్రేమ స్వరూపమైన నా రక్షక, మమ్మల్ని కాపాడు దేవా, రక్షించు దేవా, నడిపించు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యం దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఈ క్రీస్తు పరిచర్య అనుచరులను, ప్రియ కుటుంబాలను, ప్రియ బిడ్డలను అందరిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఆయన ఈరోజు ఏ కుటుంబం, ఏ ఒంటరిగా ఉన్న బిడ్డ నా తండ్రి అపవాది చేత నా తండ్రి పీడింపబడుతున్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి, వాళ్ళ కష్టాలు ఎరిగిన దేవుడు నా తండ్రి, వాళ్ళ కన్నీటిని ఎరిగిన దేవుడు నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించమని, నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆపదలో ఉండి ఏ బిడ్డ అయితే మొరపెట్టుకుంటున్నారో నా తండ్రి, అటువంటి ప్రతి బిడ్డ మొరను ఆలకించమని, నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు నా తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. ఆయన మొరని ఆలకించి నా తండ్రి, వాళ్ళ లేమి ఏముందో నా తండ్రి మానవులుగా మాకైతే తెలియదు నా తండ్రి. నా తండ్రి మేము ప్రకటించిన దాంట్లో నా తండ్రి వాళ్ళు ఏ ఒక్క అవసరతను మాకు తెలిపారో ఆ అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం. కాబట్టి వాళ్ళకి సహాయాన్ని అనుగ్రహించమని, నీ కృపను అనుగ్రహించమని, వాళ్ళ ప్రతి సమస్యను నా తండ్రి తొలగించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా ఒంటరిగా ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి, నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించండి. తల్లిదండ్రుల్ని బిడ్డల్ని ఆశీర్వదించండి. భార్యాభర్తల్ని నా తండ్రి, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి బలపరచమని, నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని, ఈ అడ్వెంట్లో నా తండ్రి నాయన నీవు మాకు తోడే ఉండమని, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, ఎల్లప్పుడూ నా తండ్రి మేమందరం కూడా నిన్ను గణపరుస్తూ మా జీవితాల్లో ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, మరలా నా తండ్రి నీ రాకడ ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.